₹1,00,00,000. సాధారణంగా చెట్టుకు ఏదైనా వ్యాధి సోకితే అది చనిపోతుందని మనందరికీ తెలుసు. కానీ ఒక రకమైన ఫంగస్ సోకితే అది కోట్ల రూపాయల విలువైన సంపదగా మారుతుందని మీకు తెలుసా? అదే అగర్వుడ్. ఆగ్నేయాసియా అడవుల్లో పెరిగే అక్యులేరియా చెట్లు ఈ కలప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సహజ వనరు. కేవలం 1 కిలో అగర్వుడ్ ధర ₹1,00,00,000 వరకు పలుకుతుందంటే అది ఎంతటి విలాసవంతమైనదో అర్థం చేసుకోవచ్చు. అగర్వుడ్ తయారయ్యే విధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అక్విలేరియా చెట్లు సహజంగా తెల్లటి రంగులో ఎటువంటి వాసన లేకుండా ఉంటాయి. కానీ ఈ చెట్టుకు ఫిలోఫోరా పారాసిటికా అనే ప్రత్యేకమైన ఫంగస్ సోకినప్పుడు లేదంటే పురుగులు గాయపరిచినప్పుడు ఆ చెట్టు తనను తాను రక్షించుకోవడానికి ఒక జిగట రసాన్ని విడుదల చేస్తుంది. ఈ రసం కాలక్రమేణా కలపతో కలిసిపోయి ఆ తెల్లటి కలపను ముదురు నలుపు రంగులోకి మారుస్తుంది. ఆ నల్లటి భాగమే మనం పిలిచే సువాసన గల అగర్వుడ్. అన్ని ఎక్వలేరియా చెట్లు అగర్వుడ్ను ఇవ్వవు. కేవలం 2-7% చెట్లలో మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో కూడా అత్యంత నాణ్యమైన అరుదైన రకాన్ని క్యారా అంటారు. దీని ధర వింటే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. 1 గ్రాము క్యారా కలప ధర సుమారు 8.5 లక్షల వరకు ఉంటుంది. చైనాలోని షాంఘైలో జరిగిన ఒక వేలంలో 2 కిలోల క్యారా కలప ఏకంగా 154 కోట్లకు అమ్ముడై చరిత్ర సృష్టించింది. అంటే ఒక చిన్న ముక్కే కొన్ని కోట్ల విలువ కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పర్ఫ్యూముల తయారీలో వాడతారు. దీని నుంచి తీసే ఊద్ ఆయిల్ అత్యంత విలాసవంతమైన సెంట్లలో ప్రధాన భాగం. హిందూ, బౌద్ధ, ఇస్లామిక్ ఆచారాల్లో అగర్వుడ్ ధూపం వేయడం పవిత్రంగా భావిస్తారు. చైనీస్ ఆయుర్వేద వైద్యంలో ఒత్తిడి, నిద్రలేమి, శ్వాసకోశ సమస్యలు నివారణకు దీన్ని ఉపయోగిస్తారు. భారతదేశంలో అస్సాం రాష్ట్రం నాణ్యమైన అగర్వుడ్కు ప్రసిద్ధి. ఇక్కడి వాతావరణం ఈ చెట్లు పెరగడానికి ఎంతో అనుకూలం. అయితే విపరీతమైన డిమాండ్ కారణంగా అడవుల్లో ఈ చెట్లు అంతరించిపోతున్నాయి. అందుకే ఇప్పుడు దీన్ని అమ్మకంపై ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ఈ చెట్లను పెంచడం లేదా అమ్మడం చేయాలి. బంగారం నేలలో దొరుకుతుంది, కానీ అగర్వుడ్ తయారవ్వడానికి ప్రకృతి తన ఒడిలో దశాబ్దాల పాటు ఒక అద్భుతాన్ని నిర్మించాలి. అందుకే ఇది కోట్లు వెచ్చించిన దొరకని అరుదైన సంపదగా మారింది. కేవలం ఒక వ్యాధి వల్ల పుట్టిన ఈ సువాసన ప్రపంచాన్ని తన గుప్పెట పెట్టుకుందంటే నిజంగా ఆశ్చర్యమే కదా.